సో ఓకే, అది నువ్వు చేసిన తప్పు, నీ కర్మ నువ్వు కూడు. కానీ వీళ్ళ అమ్మని వీడు పాపం ఈడు ఉన్నాడు కదా, ఈ అందగాన్ని చూడరు, వీడు వాళ్ళ అమ్మని వ్యభిచారం చేసి డబ్బులు సంపాదించారు. నువ్వు ఎవ్వనివిరా కొజ్జా, నువ్వు ఎవ్వనివి వాళ్ళ అమ్మని అనడానికి? వాడేమన్నా తప్పు చేస్తే వాడినాను, కానీ వాళ్ళ అమ్మని ఎందుకు అన్నావు? వాళ్ళ అమ్మ అది చేస్తుంది, వాళ్ళ అమ్మ ఇది చేస్తుంది అని. వాళ్ళ వృత్తి వాళ్ళు ఏదో చేసుకుంటారు, వాళ్ళ కర్మ, వాళ్ళు ఏదో వాళ్ళ బాధలు వాళ్ళు పడతారు. మీ అమ్మ నాన్న ఏం చేస్తారో ఫస్ట్ నువ్వు చూసుకో. మీ అమ్మ ఏం చేస్తుందో చూసుకో, లేకపోతే ఇంకోటి ఏదో చూసుకో. వేరే వాళ్ళ గురించి నీకెందుకు? ఇప్పుడు వాడు అదే మళ్ళీ బయటకు వచ్చి మీ అమ్మ ఆడ ఇట్లా చేస్తుందంటే ఎంత గలీజ్ ఉంటుంది. అంటే అమ్మల గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఏదైనా ఉంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోరి, లేకపోతే ఫేస్ టు ఫేస్ ఏదైనా వీడియోలు చేసుకోరు. అంతేగాని అమ్మల గురించి ఎందుకు చేసినావు? నువ్వు అది చేయడం వల్లనే నేను బయటకు వచ్చిన, గుర్తుపెట్టుకో. నా కొడక, నువ్వు ఏడ కనబడితే ఆడ బట్టలు ఇప్పైతే కొట్టుడైతే గ్యారంటీ. నువ్వు ఇండియాకి వస్తే ఫస్ట్ తన్నేది నేనే. నువ్వు ఇమ్రాన్ వాళ్ళ అమ్మని అంత మాట అనడం నాకు నచ్చలే, కాబట్టే నేను నీ గురించి మాట్లాడడానికి వచ్చిన. లేకపోతే నువ్వు పెద్ద పోటుగాడివి, ఆటగాడు అని చెప్పి నీ గురించి మాట్లాడడానికి రాలే నేను. కాబట్టి నువ్వు ఎంత పెద్ద ఆటగాడు వాళ్ళ అమ్మ గురించి మాట్లాడినావు, కాబట్టి నువ్వు ఎంత పెద్ద ఆటగాడివో, నువ్వు ఎంత పెద్ద బెట్టింగ్ రాయడివో అని చెప్పి చూపించడానికే నేనైతే వచ్చిన. సో నేనేమంటా అంటే, వీళ్ళు బెట్టింగ్ తీసుకోవడం వల్లనే వీళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు. ఓకే, కాబట్టి వీళ్ళు అంతంత అమౌంట్ సంపాదించారు అని చెప్పి వాళ్ళ గురించి మాట్లాడుతున్నావు. ప్రతి ఒక్క యూట్యూబర్ని టార్గెట్ చేస్తున్నావు, బూతులు తిడుతున్నావు. ఓకే, నువ్వేదో శుద్ధపూస అయినట్టు. ఒరే, నువ్వు ఎంత పెద్ద శుద్ధపూసవురా నువ్వు? నా కొడుక, నువ్వు ఇండియా గురించి తప్పుగా మాట్లాడుతావు, ఇండియా కల్చర్ గురించి తప్పుగా మాట్లాడుతావు, ఇండియా డెమోక్రసీ గురించి తక్కువ చేసి మాట్లాడుతావు, ఇండియాలో అసలు రూల్స్ రెగ్యులేషన్స్ ఉండవు అంటావు, ఇండియాలో ఇట్లా పద్ధతులు ఉండవు అంటావు, ఇండియా ఇట్లా డెవలప్ ఎప్పుడవుతుందో అంటావు. నా కొడుకు, ఈడ పుట్టి ఈడ గురిగి నువ్వు ఇదే అన్నం తిని ఇదే శ్వాస పీల్చి నువ్వు వేరే దగ్గరికి వెళ్ళి మళ్ళీ వేరే కంట్రీని డెవలప్ చేసి మాట్లాడుతూ ఇండియా గురించి తక్కువ మాట్లాడుతావు. ఒరే, నువ్వు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు చెప్పురా? నువ్వు ప్రపంచాలు తిరిగి నువ్వు యూత్కి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు చెప్పు, నాకు అది చెప్పు. నా కొడుక, నువ్వేంది యూత్ని ఏం టార్గెట్ చేస్తున్నావు? అదే బెట్టింగ్ యాప్ వల్ల ఓన్లీ ఒక ఫ్యామిలీ ఒకటే చెడిపోతుందిరా, వాళ్ళ ఫ్యామిలీ ఒకటే చెడిపోతుంది. వాళ్ళు ఒకవేళ రోడ్డు మీద పడతారు, వాడు చేయడం వల్ల పడకూడదు. నువ్వు ఒక్కరిని కాదు, నువ్వు టోటల్ యూత్ని మొత్తం టార్గెట్ చేస్తున్నావు. బెట్టింగ్ ఆడేది 1% యూతే ఉంటుంది, మిగతా వాళ్ళంతా కూడా నార్మల్ ఉంటారు. కానీ నువ్వు మొత్తం యూత్నే టార్గెట్ చేస్తున్నావు. పెళ్ళి కాని మగ పోరగాళ్ళందరినీ చెడగొడుతున్నావు. నువ్వు పెట్టే వీడియోలు, నువ్వు పెట్టే వ్యభిచార వీడియోలు, నువ్వు చేసే పనులు యూత్ చూసి ఎంత గలీజ్గా చెడిపోతున్నారు తెలుసా?